పోయినా కూడా మనమే కదా, ఎక్కడ పోయినా కూడా దేవుడే కదా. ఆ దేవుడు ఉంచుకున్నాక పక్షపాతం ఎలా? మరి దావీదు అన్న కూడా దేవుడితో ఉన్నవాడే కదా, వారు కూడా ఇజ్రాయెల్ ప్రజలే కదా. దేవుడు తెలుసు కానీ దేవుని శక్తి తెలియదు వాళ్ళకి, అందుకే ఓటం చూస్తున్నారు. వీరు ఓడిపోయేది కాకుండా, వీరు భయపడేది కాకుండా ఇక్కడ సౌలును కూడా భయపెడుతున్నారు. అయ్యా మనం వాళ్ళతో కొట్లాడలేము. అక్కడ యుద్ధసూరుడు ఉన్నాడు, 8 అడుగులు ఎత్తున్నవాడు ఉన్నాడు, ఏనుగు లాంటి వాడు ఉన్నాడయ్యా. ఆడు జనాలను తొక్కేస్తాడయ్యా. మనం ఏమి చేయలేమయ్యా. దేవునితో ఉన్నవారు భయపడతాండ్రు, గొర్రెల కాసువాడు మాత్రానికి నేనున్నాను అంటున్నాడు. మరి నేనున్నాననే వాడిని ప్రోత్సహించేది ఎవరు? లేదు కదా. అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. అది ఏ విషయంలో కావచ్చు. మనం ఇది లోకంలో సహజంగా మనం ఏదైనా పనికి వెళ్తాంటే, ఈ పనికి వెళ్తాంటే, ఆ పనికి వెళ్తాంటే అని నిందిస్తారు. ఏ కుటుంబస్తులు ఏ సాయం చేయరు. నిందించుట ఈజీ. ఆకలి కొని ఉంటే అన్నం పెట్టలేరు కదా. మనం ఒకవేళ ఎక్కడన్నా అన్నం తింటుంటే ఒకవేళ పచ్చడి వేసుకొని తిన్నారు చూసిండ్రు అనుకో, ఇది కూడా గతి లేదురా అంటారు. సాయం చేసుడు తెలియదు కానీ నిందించుట ఈజీ. అట్లే దావీదును కూడా నిందిస్తున్నాడు. నీకెందుకురా బాబు, నువ్వు పో అని. అందరించి ఇలాంటి అవమానాల మధ్యలో మనం నివసిస్తున్నప్పుడు మనము నమ్మిన దేవుడు గొప్పవాడు. ఏమి ఉండద్దు అంటే మనసులో పిరికితనం ఉండద్దు, ఆత్మవిశ్వాసం కావాలి, ఒక ధైర్యం కావాలి. ఏంటయ్యానంటే నువ్వు దేవుని కలిగి ఉన్నావా, నీ విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉండాలి, నీ నమ్మకము దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనుషుల మీద ఆధారపడితే మనం కార్యాలు చూడలేము, దేవుని విజయాన్ని చూడలేము, దేవుని కార్యాలు మనం చెయ్యలేము కూడా. ఇక్కడ చూడమ్మా మళ్ళీ ఇంకో మాట. అతనితో నీకు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును కదా. ఇక్కడ చూడు, దావీదు అన్నంటాడు దావీదుతోటి, నువ్వు ఎందుకు వచ్చినావురా ఈడికి? నువ్వు చెడుతనం అంటే మనుషులు ఏదో గర్వం పెట్టుకొని మేమందరం ఇక్కడ ఉన్నాము, నేను కూడా ఉండాలని ఇక్కడికి వచ్చినవా? నువ్వు గొర్రెల మందిని విడిచిపెట్టి ఏడికి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నిన్ను ఎవడు పిలిచిండు అసలు? ఈ మనుషులు ఎవరైతే ఏలేస్తారో, ఈ సమాజం ఎవరైతే గౌరవించారో, ఏ కుటుంబస్తులు అయితే లెక్క చేయరో ఆ వ్యక్తి దేవునికి కావాలి. ఈ వ్యక్తి అవసరం లేదు, ఈ వ్యక్తి ఇవ్వలేని వాడు, ఈ వ్యక్తితోటి నాకు ఏం పని లేదు, ఈ వ్యక్తితోటి ఏ పాటి వాడు అంటారు చూసినావా, ఆ వ్యక్తి దేవునికి కావాలి. హల్లెలూయా. అలాంటి వారి కొరకే దేవుడు వచ్చిండు భూమి మీదకి. నశించుతున్న దాన్ని వెతికి రక్షించుటకే నేను వచ్చిన. తప్పిపోయిన కుమారుని వెతికి రక్షించుటకే నేను వచ్చిన. తప్పిపోయిన గొర్రెని వెతికిండు, తప్పిపోయిన కుమారుడిని వెతికిండు, నిన్ను నన్ను కూడా ఎతుకుతున్నాడు. మనము చింతించవలసిన అవసరం లేదు, ఎవరు మనల్ని ఆదరించవలసిన అవసరం లేదు, ఎవరు మన దగ్గరకు వచ్చి పలకరించవలసిన అవసరం కూడా లేదు, ఎవరి సహాయం కూడా అవసరం లేదు. వారు సహాయం చేసినా కూడా, వారు ఏదైనా మేలు చేసినా కూడా ఈరోజు చేసిన మేలు రేపు దెప్పేస్తారు. కానీ దేవుడు దెప్పాలని అంటే మన